నరకం నుంచి కాపాడతాడని కొడుకుని కనాలి అనుకుంటారు అందరూ. కానీ కడుపున పుట్టిన కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన అమ్మనే అంతమొందించాడు. వృద్ధాప్యం కారణంగా కొంత మతిస్థిమితం కోల్పోయిన తల్లి బతుకుంటే తనకు పెళ్లి కావటం లేదని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకే కడతీర్చాడు. ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లాటూరులో గురువారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వెల్లాటూరు గ్రామానికి చెందిన గజ్జ సోమయ్య, నరసయ్య దంపతులకు 5గురు సంతానం కాగా వారిలో చిన్న కొడుకు బాదరయ్యతో కలిసి ఉంటున్నారు. ఉన్న అర ఎకరంలో పండిన పంటతో పాటు తండ్రికి వచ్చి వృద్ధాప్య పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఏ పనికి వెళ్లకుండా ఖాళీగా ఉండడంతో అతన్ని తల్లి తరచూ తిడుతూ ఉండడంతో సహించలేకపోయాడు. అంతేకాకుండా ఆమె మానసిక స్థితి సక్రమంగా లేనందుని తనకు పెళ్లి కావడం లేదన్న బాధ మనసులో పెట్టుకున్నాడు. బుధవారం రాత్రి కూడా ఆమె తిట్టడంతో ఉదయం నిద్రలేవక ముందే మంచం మీద ఉన్న ఆమె తలపై కొడుకు రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వినుకొండ గ్రామీణ సీఐ ప్రభాకర్, బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడు బాదరయ్యను అదుపులోకి తీసుకుని హత్యకు వినియోగించిన రోకలి బండని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నా పేరు బి ప్రభాకర్, సిఐ వినుకొండ. ఈరోజు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లటూరు గ్రామంలో బీసీ కాలనీలో ఒక మర్డర్ జరిగిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే గజ్జా శ్రీనివాస్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ మదర్ వచ్చేసి సోమమ్మ, 65 సంవత్సరాలు ఉంటాయి. భర్త వచ్చేసి చిన్న నరసయ్య. వీళ్ళు మొత్తం ఈ దంపతులు మొత్తం 5 మంది పిల్లలు. అందరికి కూడా పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళ దగ్గరే, ఈ ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళ చిన్న కొడుకు బాదరయ్య కూడా ఉంటాడు. ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు. వీళ్ళతోటే ఉంటాడు. రాత్రి ఇళ్ళు చిన్న భోజనం దగ్గర గొడవ జరుగుద్ది. అట్లాగే కూడా ఈమె ఎవరైతే చనిపోయిందో ఆమె కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని మీద ఏంటంటే ఇతనికి కూడా ఏంటంటే ఇట్లాగా పెళ్లి అలాది కూడా కావట్లేదు. వాళ్ళ మదర్కి వాళ్ళకి కూడా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లలు ఇచ్చేవాళ్ళు లేదు. ఇట్లా ఉంది, ఈమె ఇట్లాగే నష్టపెడతా ఉందో, నాకు పెళ్లి కావట్లేదు అనే ఉద్దేశంతో అతను ఈమె రోగల్ బండితో కొట్టి చంపాడని చెప్పేసి శ్రీనివాస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఈరోజు వచ్చి మా క్రూజ్ టీము కంప్లైంట్ కేసు రిజిస్టర్ జరిగింది. తర్వాత మా క్రూజ్ టీంను వాళ్ళని పిలిపించి మొత్తం ఆధారాలు మొత్తం సేకరించాము. ప్రస్తుతం నిందితులు పరారులో ఉన్నారు. అతన్ని మేము పెట్టి క్యాచ్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళ బంధువుల సమక్షంలో మరియు సాక్షుల సమక్షంలో ఆమె యొక్క శవంపై పంచనామా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బాడీ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నిందితుని కూడా త్వరలో 1 or 2 daysలో పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.